యా, ఇందాక పేజ్ ప్రాబ్లం అయిందండి. మళ్ళీ ప్రాబ్లం, దట్స్ మేజర్ ప్రాబ్లం. కమాన్ పీపుల్, వేర్ ఎవర్ యూ రైట్ నౌ. ఎస్ మైటీ స్పీడ్, ప్రేజ్ ద లార్డ్. అఖిల్ గారు ప్రేజ్ ద లార్డ్. ఇందాక పేజ్ ప్రాబ్లం వచ్చిందండి, మళ్ళీ పేజ్ ప్రాబ్లంతో ఇబ్బంది అవుతుందండి. యా, బట్ ఎనీవే గాడ్ విల్ సర్వ్ దిస్ ప్లేస్. దేవుడు ఏం చేస్తారు, దేవుడు పూర్తిగా తీసేస్తారు. హల్లెలూయా. సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపన్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. కమాన్, దయచేసి లైవ్ షేర్ చేస్తున్నా కోరుకుంటున్నాను. నాకు దేవుడు చెప్పిన అనేకమైన ఆసక్తికర సంఘటనలు చెప్పబోతున్నాను. హల్లెలూయా. దిస్ ఈస్ ఎ గాడ్ కెన్ డూ ఫర్ దిస్ థింగ్స్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు అనేకమైన విషయాలను దేవుడు నాకు బయలుపరిచారు. థ్యాంక్ యూ జీసస్. ఎందుకంటే ఇలా రోజు దేవుడు నాతో మాట్లాడిన ప్రతి మాట, ఎందుకంటే ఈరోజు ఎందుకు నేను టైం ఎందుకు తీసుకున్నానంటే, ఎందుకు నేను రోజుల పాటు నేను లైవ్ చేయలేదంటే దేవుడు ఏమని చెప్తాడేమో. హల్లెలూయా. సంథింగ్ ఈజ్ గాడ్ విల్. దేవుడు చెప్పే మాటల విషయమే నేను వేచి చూస్తాను. థ్యాంక్ యూ జీసస్. దేవుడు చెప్పే ప్రతి మాట విషయమే నేను వేచి చూస్తాను. థ్యాంక్ యూ జీసస్. ద స్పీడ్ ఆఫ్ ద లార్డ్. కమాన్ పీపుల్, వేర్ ఎవర్ యూ రైట్ నౌ, దయచేసి లైవ్ని షేర్ చేయవలసిన కోరుకుంటున్నాను. షేర్ దిస్ లైవ్ if you can possible. Thank you Jesus. Yes mighty Holy Spirit. చూసారు ఇందాక ఇప్పుడే పేజ్ ప్రాబ్లం వచ్చేసింది. బట్ ఎనీవే, వేర్ ఎవర్ యూ రైట్ నౌ. అఖిల్ గారు ప్రేజ్ ద లార్డ్ చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ జీసస్. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్ we welcome for this live service. Thank you Jesus. Thank you mighty Holy Spirit of God. If you can possible share this live. Thank you Jesus. In the mighty name of Jesus Christ of Nazareth. వెంకట లక్ష్మి గారు ప్రేజ్ ద లార్డ్. ఇందాక పేజ్ ప్రాబ్లం వచ్చింది, ఆటోమేటిక్గా కట్ అయిపోయింది. ఈజ్ అ మేజర్ ప్రాబ్లం. థ్యాంక్ యూ జీసస్. దయచేసి లైవ్ షేర్ చేయవలసిన కోరుకుంటున్నాను. యూ షేర్ దిస్ లైవ్. ఆల్సో ప్రేమ్ ఈరోజు నైట్ కూడా ఉందండి లైవ్. ఈరోజు నుంచి లైవ్ నేను ఆపొద్దని తీర్మానం చేస్తున్నాను. ఎందుకంటే కొంచెం టైం తీసుకొని దేవుని యొక్క మాటలు విందాము, కాసేపు దేవుడు చెప్పు మాటలు విందాము అని నేను సమయం తీసుకొని హల్లెలూయా దేవుని నైట్ అంతా ప్రార్థించుకుంటూ సమయాన్ని గడుపుతూ ఉన్నాను అనమాట. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు కొంతమంది అపవాది స్క్రిప్టులో నుంచి బయటికి రాబోతున్నారు. హల్లెలూయా. కొంతమంది అపవాది యొక్క స్క్రిప్టులో నుంచి బయటికి రాబోతున్నారండి. హల్లెలూయా. అపవాది స్క్రిప్టులో నుంచి కొంతమంది బయటికి వచ్చేస్తున్నారు. హల్లెలూయా. ఐ సీ. ఈరోజు కొంతమంది అపవాదిని ఏ సమస్యల విషయమే మిమ్మల్ని బంధించి ఉంచాడో దేవుడు ఏం చేస్తున్నాడు, ఆ బంధించిన విషయంలో దేవుడు ఏం చేస్తున్నాడు, పూర్తిగా విడిపించబోతున్నాడు. హల్లెలూయా. గెట్ రెడీ. థ్యాంక్ యూ జీ. సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపన్ రైట్ నౌ. సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపన్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. హల్లెలూయా. సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపన్ రైట్. వెయిట్ చేస్తున్నారా? యా, ప్రతిరోజు లైవ్ ఉంటుందండి. ఈరోజు నుంచి కంపల్సరీగా డైలీ లైవ్ ఉండబోతుంది. కొత్త తలంపులతో దేవుడు కొత్త ఆత్మ నిరూపించి మాటలతో మీకు కొన్ని విషయం. ఎందుకంటే నేను ఎందుకు 3 days టైం తీసుకున్నానంటే దేవుడు చెప్పు మాటలు. ఈరోజు నిన్న చాలా విషయాలు ధ్యానించాను. చాలా తలంపులతో దేవుడు పెట్టాడనమాట. దేవుడు కొన్ని తలంపులు పెట్టాడు ఈరోజు. హల్లెలూయా. ఎందుకంటే నాకు లైవ్ అనేది కొంచెం కొత్త విషయాలతో దేవుడు బయలుపరచడానికి. హల్లెలూయా. ఈరోజు ఒక బ్రదర్తో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఈరోజు జస్ట్ లైక్ నా హలో చూసాను. ఇందాక నేను మాట్లాడుతూ పేజ్ ప్రాబ్లం వచ్చేసింది. అంత ఆటోమేటిక్గా కట్ అయిపోయిందండి. కట్ అయిపోయేసరికి నాకు చాలా ఇబ్బంది అనిపించేసింది. బట్ ఎనీవే గాడ్ కెన్ డూ. హల్లెలూయా. జకయ్య వాస్. థ్యాంక్ యూ జీసస్. జకయ్య, నీకు ఉద్యోగం రాబోతుంది, షూర్గా నువ్వు ఉండబోతున్నావు. హల్లెలూయా. సి, చిన్న ఉద్యోగం వస్తుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేకపోయావు, కానీ ఆ చిన్న ఉద్యోగాన్ని దేవుడు పెద్ద ఉద్యోగంగా మార్చబోతున్నాడు. నీకు ఒక సబ్జెక్ట్ రాలేదేమో, ఈరోజు రాసావు, చాలా సంతోషంగా రాస్తావు. ఐ విల్ ప్రే. ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నా. అఖిల్ గురించి, వెంకటలక్ష్మి గారి గురించి, జక్కయ్య గురించి, హల్లెలూయా, అందరి గురించి నేను ప్రేర్ చేస్తున్నానండి. ప్రతి ఒక్కరి గురించి ప్రే. ఏ ఒక్కరు కూడా తప్పిపోకూడదు. హల్లెలూయా. హల్లెలూయా. సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపన్ రైట్ నౌ. కొంతమంది నేను చూస్తాను నిన్న నైట్. ఐ సీ. నేను దేవుడు చెప్పిన కొన్ని మాటలు నేను చూస్తున్నా. అంటే నేను నైట్ ధ్యానించుకుంటున్నప్పుడు కొంతమందిని ఏమన్నాడంటే, కొంతమంది అపవాది ప్రతిరోజు అపవాది ఏం చేస్తున్నాడంట, కొంతమంది ప్రజల మీద ఆయన యొక్క స్క్రిప్ట్ని ఏమంటారు, ప్లాన్, వాడి యొక్క ప్లాన్ అంట ఏం చేసుకుని రాసుకొని పెట్టుకున్నాడంట. ఈరోజు ఇతనికి ఇలా చేయాలా, ఇతను ఇలాగే చేయాలని స్క్రిప్ట్ రాసుకొని పెట్టుకున్నాడంట. దేవుడు ఏం చేస్తున్నాడు, కొంతమందిని ఈరోజు ఏం చేస్తున్నాడు తెలుసా, ఆ స్క్రిప్ట్ను పూర్తిగా దేవుడు తుడిచివేశాడు. హల్లెలూయా. ఐసి. కొంతమంది తప్పించబడ్డారంట. కొన్ని శ్రమ నుంచి కొంతమంది తప్పించబడ్డారండి ఈ రోజు నుంచి. హల్లెలూయా. నేను 4 days నుంచి చూస్తున్నాను కొంతమందికి కొన్ని సమస్యలు పడిపోయారు. ఐసి.
కొన్ని సమస్యలు, తీవ్రమైన సమస్యలో పడిపోయారు. దేవుడిని అడుగుతున్నాను నేను నైట్ చాలా టైం అయిందని పడుకునే సమయానికి అడుగుతూ ఉంటుంటే దేవుడు ఏం చేస్తాడంటే కొంతమందిని ఆ యొక్క పేజీ, అపవాది రాసి ఉంచిన పేజీ, ఈరోజు అపవాది రాసిన పేజీలో నుంచి దేవుడు కొంతమంది పేర్లను తుడిచివేశాడు. కొంతమంది పేర్లను దేవుడు తుడిచివేశాడు. లైసి నేను నియర్గా చూశాను. దేవుడు చూపించిన దర్శనం నన్ను చాలా లోతుగా తీసుకెళ్ళారు. ఈరోజు పంచుకుంటున్నాను. ఒక బ్రదర్తో కాల్ చేసి పంచుకుంటున్నాను. తన నాకు కాల్ చేసిన బ్రదర్ ఇలాగ అంటే తనకి నేను ప్రేర్ చేస్తాను. బ్రదర్ ఇలాగా అంటే కొంచెం జస్టిస్ అని తెలుసు మీకు అందరికీ, మన యొక్క వ్యూవర్. గుడ్. ఆ వ్యూవర్ పంచుకుంటున్నప్పుడు దేవుడు చెప్పిన మాటలు ఏంటంటే లోతైన మాటలు పంచుకుంటాను అన్నమాట. ఈరోజు కొంతమంది అపవాది యొక్క స్క్రిప్ట్ ఈరోజు ఉదయము సాయంత్రము వాని యొక్క పని మీ మీద నిరర్ధకం అవబోతుందని, అపవాది యొక్క ప్లాన్ మీ మీద దేవుడు తుడిచివేశాడు. హల్లెలూయా. కొంతమందికి మీ ప్రార్థన మనవి కూడా దేవుడు అంగీకరించి, మీ ప్రార్థన మనవిని దేవుడు అంగీకరించి మీకు ఈరోజు ఆన్సర్ ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఆన్సర్ ఇవ్వబోతున్నాడు కొంతమందికి. షూర్లీ గాడ్ విల్ ఆన్సర్ ఫర్ యువర్ ప్రేయర్ రైట్ నౌ, మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఉదయము సాయంకాలము, హల్లెలూయా. మీకున్న ఆత్మీయ స్థితి, శరీర స్థితి దేవుడు ఈరోజు మార్చబోతున్నాడండి. హల్లెలూయా. నేను చూస్తాను ఈరోజు. హల్లెలూయా. శరీర స్థితి, ఆత్మీయ స్థితిని దేవుడు ఈరోజు మార్చేశాడు. హల్లెలూయా. దిస్ ఈజ్ అ గాడ్ విల్ టర్న్ ఫర్ యువర్ లైఫ్ రైట్ నౌ. ఈరోజు నేను చూసిన దర్శనం రాత్రి. హల్లెలూయా. ఈరోజు మీ శరీర బ్లడ్ను దేవుడు మార్చబోతున్నాడు. మీ ఆక్యుపైయింగ్ ఫర్ యువర్ బ్లడ్ రైట్ నౌ టునైట్. కొంతమంది బ్లడ్ ఏంటి, దేవుని బ్లడ్ను దేవుడు మార్చబోతున్నాడు. మీ బ్లడ్ను మార్చబోతున్నాడు అని ఈరోజు కొంతమంది. హల్లెలూయా. గాడ్స్ చేంజ్ ఫర్ యువర్ బ్లడ్ రైట్ నౌ. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కొంతమంది దేవుని నుంచి కొంతమందిని ఏం చేస్తున్నాడు చూసారా, అపవాది ఒక ప్లాన్ గీస్తాడు ఈరోజు రాత్రి. ఈరోజు కొంతమంది హింసించి కొంతమంది ఇబ్బంది పెట్టాలని అపవాది యొక్క ప్లాను స్క్రిప్ట్ రాసుకొని పెట్టి ఈరోజు మిమ్మల్ని ఇంత ఇబ్బంది పెట్టాలా, ఒక సమస్యకు బదులుగా ఇంకొక సమస్యను తీసుకొచ్చి మిమ్మల్ని కష్టపెట్టాలని అపవాదం ప్లాన్ చేశాడు ఈరోజు. కాదు దేవుడు ఏం చేస్తున్నాడు, నేను రాత్రి ధ్యానించుకుంటున్నప్పుడు లైట్ 12:30, 1 o'clock అయింది. అయిన తర్వాత ఆ అపవాది రాసిన ఆ ప్లాన్ మీద దేవుడు ఏం చేశాడో తెలుసా, ఆ ప్లాన్ను కొంతమంది తుడిచి వేసేసి కొంతమంది అపవాది ప్లాన్ నుంచి బయటకు వచ్చారండి. కొంతమంది పూర్తిగా అపవాది యొక్క ప్లాన్ ఈరోజు మీ మీద పని చేయదు. ఈ రోజు నుంచి 7 days వరకు మీ మీద అపవాది ప్లాన్, ఏ ప్లాన్ కూడా పని చెయ్యదు. హల్లెలూయా. ఇఫ్ యూ డస్ నాట్ ప్లాన్ ఫర్ డెవిల్స్ నాట్ వర్కింగ్ ఫర్ యువర్ లైఫ్ రైట్ నౌ. మీ మీద అపవాది యొక్క ప్లాన్ పని చేయకుండా దేవుడు తీసివేశాడు. హల్లెలూయా. ఈ ఉదయం మీరు స్వేచ్ఛగా దేవుని ఆరాధించండి. నేను తెలియకుండా ఒక చర్చికి వెళ్ళాను, తెలియని ప్రాంతానికి వెళ్ళాను. ఈరోజు ఎలా ఉంటుంది వెళ్ళండి, ద ప్లేస్ వాజ్ డ్వెల్లింగ్ ప్లేస్. నేను ఉదయం ఒక చర్చికి వెళ్ళాను, తెలియని చర్చికి వెళ్ళాను. ఆ ఒక పిక్ పెట్టిన తర్వాత నేను అనుకున్నాను, నేను అందులో కాలు పెట్టగానే, ఆయన సన్నిధిలో కాలు పెట్టగానే ఈజ్ అ ఫిల్ ఆఫ్ జాయ్ ఇన్ మై హార్ట్. నా దేహంలోకి ఆ సంతోషం వచ్చేసి, నా దేహంలోకి పూర్తిగా సంతోషం వచ్చేసి నేను ఎగిరి గంతి వేసాను తెలుసా అండి. అందుకే ఫుల్ ఆఫ్ జాయ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో ఏమంటే సంపూర్ణ సంతోషము కలదు అన్నాడు. అంటే ఏంటంటే ఈజ్ ఫిల్ ఆన్ యువర్ హార్ట్, ఫిల్ ఆన్ యువర్ హార్ట్ ఇన్ యువర్ జాయ్. నీ హృదయాన్ని సంపూర్ణ పరిచేది ఏంటి తెలుసా, దేవుని యొక్క ఆదివారపు ఆరాధన. నేను కూడా ఆదివారపు ఆరాధనను లైవ్లో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఆదివారపు ఆరాధనను లైవ్ స్టార్ట్ చేస్తూ ఈరోజు ప్రతిరోజు లైవ్ను ఒక సంపూర్ణ ఒక అనుభవంలోకి దేవుడు తీసుకురాబోతున్నాడండి. ఎవ్రీ లైవ్ ఈజ్ కంప్లీట్లీ డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ హోలీ స్పిరిట్, టెంపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఒక శరీరం హస్తకృత్యంతో చేసిన దాంట్లో దేవుని సన్నిధి ఎంత సంతోషముగా ఉంటే, దేవుని ఆత్మతో చేసిన శరీరాన్ని దేవుడు ఇంకెంతగా సంతోషపరచగలడు. హల్లెలూయా. ఐ విల్ ట్రూ ఎక్స్పీరియన్సెస్ దట్ ప్లేస్. నేను ఆ అనుభవాన్ని లోతుగా తీసుకున్నానండి. హల్లెలూయా. అలాగే ఒక వచనం చెప్పారు, సమకూర్చువాడు చెదరగొట్టువాడు. ఒక వచనం తీసుకున్నప్పుడు నేను అడుగుతున్నాను, మనుషులు దేవుడికి విరోధంగా ఉండాలంట, కానీ అపవాది ఏం చేస్తాడు, కొంతమందిని పట్టుకుని ఏం చేస్తాడంట, చెదరగొట్టే ప్రయత్నం చేస్తాడంట. ఇఫ్ యు సంబడి పీపుల్స్ వాస్ హల్లెలూయా. చూసినప్పుడు నేను ధ్యానించుకుంటున్నాను అంటున్నప్పుడు, ప్రభా ఏంటి చెదరగొట్టిన మనుషులు చెదరగొట్టడం ఏంటంటే
దేవుడు ఏమంటాడు తెలుసా, ఈ రోజు కొంతమంది చెదరగొట్టే పీపుల్లో నుంచి, కొంతమంది చెదరగొట్టే గుంపులో నుంచి చెదరగొట్టే వాళ్ళని ఏం చేస్తున్నాడంట, దేవుడు చెదరగొట్టని వాళ్ళనుగా దేవుడు చేయబోతున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది ఏం చేస్తాడో చెదరగొడతాడంట. అంటే ఏంటి తెలుసా, దేవుని దగ్గర నుంచి పొందుకోకుండా, దేవుని దగ్గర నుంచి ఆ యొక్క సంపూర్ణ సంతోషాన్ని పొందుకోకుండా ఏం చేస్తాడంటే అపవాది, హల్లెలూయా, ఒక హృదయంలో వ్యతిరేకమైన స్వభావం తీసుకొస్తాడన్నాడు. హల్లెలూయా. ద జాయ్ ఈజ్ అ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ఒక వచనం చూద్దాం ఒకసారి. ఐ సీ, హల్లెలూయా, ఒక వచనం చూద్దాం. ఐ థింక్, థ్యాంక్ యూ జీసస్. ఆ వచనంలో ఒక సంతోషం నుంచి ఎలా వ్యక్తపరుస్తున్నాడో చూద్దాం. దేవుడు ఒక తలంపును ఎలా గణపరుస్తున్నాడో ఒకసారి చూస్తే, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, స్పిరిట్ ఆఫ్ గాడ్. ఒకసారి 2వ రాజుల గ్రంథం ఒకసారి 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే దీన్ని ఎంత కాంప్లికేటెడ్ చేస్తారో చూస్తాం ఒకసారి. నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. దీని ఏమంటుంది, ఒక వాతావరణం మారిపోయింది. చేస్తా అండి మీకు తెలిసిన ఒక విషయం. నీవు చేయు మనవిని అంటే ఏంటి, ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ అంటే ఏంటి తెలుసా, మనం మోకరించి ప్రార్థన చేస్తున్నాము, కానీ మోకరించడం వల్ల మన మోకాళ్ళు నల్లగైపోయాయి, కానీ మన ప్రార్థన మనము అంగీకరించలేకపోయాం అనుకుంటున్నాం. బ్రదర్, యా పర్లేదండి, ఓకే, ఎనీథింగ్, ఎస్, హల్లెలూయా, యూ జాయినింగ్, ఎస్, ఎనీథింగ్, థ్యాంక్ యూ జీసస్, ఎస్, యా, హల్లెలూయా. నీ ప్రార్థన మనవులను నేను అంగీకరించి ఉన్నాను అని అంగీకరించాడు. అంటే ఈరోజు చూసా ఒక మాట, నేను దేవుడు చెప్పిన మాట ఈరోజు ఐ విల్ ఇన్స్పైరింగ్. నీవు చేయు మనవిని అంటే ఏ విషయంలో మనవి చేస్తున్నావు? ప్రభా, నాకు ఈ విషయంలో మనవి, నాకు ఈ విషయంలో ఏది జరగలేదు అనుకుంటున్నావు? ఏ విషయం ఇంతకాలం నుంచి 10 years, 15 years, 20 years, 25 years నేను అడుగుతున్నాడు, ప్రభా ఏంటి నీవు చేయి మనవి అంటే ఎంతకాలం నుంచి మనవి చేస్తున్నాడు అడుగుతాను. ఎంతకాలం నుంచి నువ్వు మనవి చేస్తున్నావు? ఆ స్థలం అమ్ముడు పోవట్లేదు వెంకటేశ్వర, చాలా కాలం నుంచి అని మనవి చేస్తున్నారు. కొంతమంది నాకు వివాహం జరగట్లేదు, చాలామంది నాకు వివాహం జరగట్లేదు, చాలా కాలం నుంచి మనవి చేస్తున్నారు. హల్లెలూయా. చాలా సంవత్సరం నుంచి అడిగి నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, జీవితం మారటం లేదు అనుకుంటున్నామో. నీవు చేయి మనవిని ఎంతకాలం, హౌ మచ్ యువర్ ఎక్స్పెక్టేషన్, ఎంతకాలం నుంచి నువ్వు మనవి చేస్తున్నావు ఇక్కడ? హల్లెలూయా. అంటే 10 సంవత్సరంలో నుంచి నువ్వు ప్రార్థిస్తున్న మనవిని, 5 సంవత్సరం నుంచి ప్రార్థిస్తున్న మనవిని, 25 సంవత్సరం నుంచి చేస్తున్న ప్రార్థన మనవిని దేవుడు ఈరోజు అంగీకరించాడంట. God will accepting for your prayer life. దేవుడు ఈరోజు 10 సంవత్సరాల ప్రార్థనకు జవాబు ఈరోజు ఈ ఉదయమున ఈ సాయంత్రమున ఏం చేస్తాడు? ఆ ప్రార్థనకు మనవిని దేవుడు ఈరోజు దయచేసి ఉంచాడండి. దట్ వాస్ గాడ్ విల్ ఆన్సరింగ్ యువర్ దిస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ టైం. అందుకే ఈరోజు ఒక మొబైల్ పిక్ పెట్టానండి ఈరోజు. ప్రైజ్ ది లార్డ్. విజయ్ గారు ఏం పెట్టాను? దిస్ వర్డ్ విల్ చేంజ్ యువర్ స్పిరిచువల్ వెదర్, ఆల్సో స్పిరిచువల్ వెదర్, ఆల్సో ఫిజికల్ వెదర్ అన్నాను. అంటే ఏంటి? నీకున్న ఫిజికల్ వెదర్ని సమస్యలతో నిండుకున్న ఆ యొక్క వాతావరణాన్ని ఈ వాక్యము ఆ వాతావరణాన్ని మార్చేస్తుందంట. అంటే ఏంటన్నట్టు ఈరోజు ఈ ఉదయమున దేవుడు నువ్వు చేసిన ప్రతి మనవి యొక్క జవాబును దేవుడు మీ శరీరానికి దేవుడు ఇవ్వబోతున్నాడండి. హల్లెలూయా. ద స్పిరిచువల్ వెదర్ వాజ్ చేంజ్. నీవు చేయు అంటే ఎన్ని విషయాలు, ఎన్ని అడుగుతున్నావు, ఏ విషయంలో నువ్వు చేస్తున్నావు మనవి? ప్రభా, నాకు ఇంతకాలం నా పరిచర్య విషయంలో 30 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి నేను పరిచర్యలో ఉన్నాను, నా ప్రమోషన్ ఇంకా రాలేదు. ఇఫ్ యు డజంట్ నాట్ ప్రమోషన్ మై లైఫ్. హల్లెలూయా. ఏం చేస్తావు? మనవి చేస్తున్నావు. ఇందాక హల్లెలూయా జక్కయ్య ఏమంటున్నాడు చూసావా? మనవిని అంగీకరించేంటి? అలా నాకు జమున మా యొక్క సిస్టర్ యొక్క వైఫ్ ఇంతకాలం జరగటం లేదు, ఇంతకాలం లేట్ అయిపోయింది హల్లెలూయా బ్రదర్ అంటే ఏంటి? ఏం చేస్తున్నావు? మనవి చేస్తున్నావు. లేట్ సిచ్యువేషన్ గోల్డ్ యాక్సెప్టింగ్ ఫర్ యువర్ ప్రేయర్ దిస్ మార్నింగ్ టైం, యాక్సెప్టింగ్ ది టైం. దేవుడు ఏం చేస్తున్నా? ఈ ఉదయ సమయంలో మీ ప్రార్థనను అంగీకరించే మనవి అంటే ఏంటి? ఆయన చెవున పడిందంట. సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపన్ రైట్ నౌ. సంథింగ్ ఏదో జరుగుతుందండి. ఏదో దేవుడు ఒక బలమైన కార్యమును, దేవుడు బలమైన అద్భుతాన్ని మీ పట్ల చేస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా. ద సంథింగ్ విల్ డిపాజిటెడ్ ఇన్ దిస్ మార్నింగ్ టైం.
ఎంతకాలం అయిపోయింది అనుకుంటాను. నేను అంగీకరించి అంటే యాక్సెప్టింగ్ మై రిసీవింగ్ మై హార్ట్ జోన్. ఈరోజు ఏం చేస్తున్నానంట, నేను నా హృదయపూర్వకంగా ఏం చేస్తున్నాను, అంగీకరించాను. యాక్సెప్టింగ్ దిస్ టైం. ఇంతకాలం అంగీకరించలేదా? కానీ ఇంతకాలం అంగీకరించాడు. కానీ ఈరోజు దేవుడు హృదయపూర్వకంగా ఆ ప్రార్థన అంగీకరించాడంట. ఈరోజు మీ శరీరపరమైన ఆ వెదర్ను దేవుడు మార్చబోతున్నాడండి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక వెదర్ను మార్చబోయి పొందుకునే వాతావరణాన్ని దేవుడు మార్చేస్తున్నాడు. ఇఫ్ యు చేంజ్ ద పొజిషన్ రైట్ నౌ, దిస్ మార్నింగ్ టైం. ఇంకా రాత్రి సాయంత్రంలో చాలా విషయాలు చెప్తాను. చాలా విషయాలు నేను పంచుకోబోతున్నాను ఈరోజు నైట్ 9:30కి. ఎందుకంటే దేవుడు చూపించిన ఈ 3 రోజుల దినము, ఈ శుక్రవారం ఉదయం నుంచి మొదలుకొని సాయంత్రం వరకు, ఉదయం నుంచి మొదలుకొని ఈ రోజు నిన్నటి నైట్ వరకు దేవుడు అనేకమైన అనుభవాలను నేను చూపించాను. అనేకమైన వాటిని దేవుడు చూపించాడు. అలా చూసారు ఇందాక నర్సయ్య గారు, మీకు కవిత గారు లేట్ అవుతుందో మీ మనవిని దేవుడు అంగీకరించాడు. ఇఫ్ యూ టైమర్ యువర్ టైం, నీ సమయం పోతూ ఉంది కానీ దేవుడు తన పోయిన సమయాన్ని దేవుడు తీసుకొస్తున్నాడండి. హల్లెలూయా. ఇఫ్ యువర్ టైమ్ ఈజ్ టైమ్ అవుట్ యువర్ టైమ్ జోన్, టైమ్లెస్ జోన్. గాడ్ ఈజ్ షిఫ్టింగ్. ఎంత సమయం వృధా అయిపోయిందో ఆ సమయాన్ని దగ్గరగా తీసుకొస్తున్నాడండి. హల్లెలూయా. ఓ మైటీ గాడ్, దట్స్ గాడ్ విల్ టర్న్ ఫర్ యువర్ టైం. గాడ్ విల్ టర్న్ ఫర్ ఎ టైమర్. దేవుడు సమయాన్ని ఏం చేస్తున్నాడు, మార్చేస్తున్నాడు. సమయాన్ని ఏం చేస్తూ తిప్పుతున్నాడంట. ఇట్స్ అ గాడ్ విజ్ టైమ్ చేంజర్. Holy Ghost was fire. Holy Ghost was time changer right now. ఈ ఉదయకాల సమయంలో దేవుడు తమ సమయాన్ని ఏం చేస్తున్నాడు, God is a time changer right now. Something is going to happen right now. Something fire come out for your life. ఈరోజు ఈ ఆన్లైన్ సర్వీస్లో ఫైర్ రిలీజ్ అవుతుందండి. ఫైర్ వాజ్ రిలీజింగ్ సంబడి బాడీస్ రైట్ నౌ. ఫైర్ వాజ్ రిలీజింగ్ సంబడి బాడీస్ రైట్ నౌ. ఈరోజు కొంతమంది దేహముల మీదకి ఈ అగ్ని వచ్చేస్తుంది. అలా ఎందుకంటే దేవుడు ఈ ఒక వచనంలో ఏమంటున్నాడు చూసారా, నీవు చేయు మనవిని ఎంతకాలం నుంచి మనవి చేస్తున్నావు? 10 సంవత్సరాల, 15 సంవత్సరాల, ఎన్ని విషయంలో? అలలోయ. అపవాది మాటికి తరిమి కొట్టాడేమో. ఇక్కడ చూడండి ఏమంటున్నాడో, నీవు చేయి మనం ఎంతకాలం తరిమాడు. దావీదు ఎంతకాలం తరిమాడు? రాజు అయ్యే వరకు అపవాది తరుముతూనే ఉంటున్నాడు. ఇక్కడ 2 రాజుల గ్రంథం ఏమంటున్నాడు చూసారా, దావీదు చేసిన మనవిని ఏం చేస్తా ఇశ్రాయేలు దేవుడు అంగీకరించి ఏం చేస్తా, తరిమిన సమయాన్ని కాస్త దేవుడు ఏం చేస్తున్నాడు, రాజుగా ప్రమోట్ చేస్తున్నాడండి. ఈరోజు మీ ప్రార్థన సమయంలో, మీ ప్రార్థన రిక్వెస్ట్లో ఏ విషయంలో మీరు అపవాది చేత తరుముతున్నారో దేవుడు ఆ అంగీకారమును దేవుడు తెలిపి ఉన్నాడండి ఈ ఉదయకాల సమయమున. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. yes, the spirit of the lord. దేవుడు ఈ ఉదయాన్ని ఏం చేస్తున్నాడు, తెలియచేస్తున్నాడు. జెమునా వాస్ ఫుల్ఫిల్లింగ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. ఈరోజు అలలో ఈ జక్కయ్య మీ యొక్క సహోదరిమణి యొక్క వివాహము సమీపముగా ఉండబోయిందండి. సమీపముగా చేసి ఉంచాడు. హల్లెలూయా. దట్ గాడ్ వాజ్ సో నియర్ ఫర్ యువర్. థ్యాంక్ యూ జీ. మీ యొక్క సహోదరిమణి యొక్క వివాహాన్ని అతి సమీపముగా చేశాడు సహోదరి. హల్లెలూయా. ద టైం, హల్లెలూయా, మీ సమయమే 30 సంవత్సరాల సమయం అయిపోయింది. అంటే ఏంటి? ద ఇయర్, ద 25 years. చూడండి ఒకసారి, 30 సంవత్సరాలు అంటున్నావు. 30 సంవత్సరాల్లో ఒక సంవత్సరం గతించిపోతే 365 దినములు. 365 దినములు ఇంటూ 34 years టైం. వేస్ట్ టైం అంటే ఏంటి? దాదాపు 1800 సంవత్సరములు అనుకుందాం ఒకసారి. అంటే ఇది 1800 సంవత్సరంలో దినముల యొక్క గతించిన దినముని దేవుడు ఏం చేస్తున్నాడు, సో ఫార్ అనుకుంటున్నాము. గాడ్ విల్ సో నియర్ ఇన్ ద టైం. సో టైం ఇన్ ద టైం జోన్. ఆ టైం వేస్ట్ యువర్ టైం జోన్ ఫర్ గాడ్. వేస్ట్ యువర్ టైం జోన్, గాడ్ విల్ ఆన్సర్ ద టైం. వేస్ట్ అయిపోయిన టైం జోన్ కాస్త దేవుడు ఆ కటింగ్ చేసి దగ్గరగా చేస్తున్నాడు, సమీపముగా చేస్తున్నాడండి. అలా యు సీ దట్ నౌ గాడ్ విల్ టైం. వెంకటలక్ష్మి గారు మీ యొక్క స్థలము అయిపోయిందనుకుంటున్నారేమో. God was
changer right now. God was changer right now. In the time zone right now. In the mighty name of Jesus Christ of Nazareth. The time was time zone. Hallelujah. Yes, mighty Holy Spirit of God. Hallelujah. Jesus. Time Jesus. Holy Spirit was time. Choose certain time. Hallelujah. Hotspot changes and wherever the hotspot changes. Yeah. Hallelujah. James గారు, praise the Lord. Yeah, thank you. Something will going to happen right now. ఈ రోజు మీ మనవి అంగీకరించబడిందండి. మీ మనవిని దేవుడు అంగీకరించేశాడు. Hallelujah. Your time was changed right now. God will accepting time changer. Hallelujah. God was నీవు చేయి మనవిని నేను అంటే ఏంటి తెలుసా? అంగీకారం అంటే ఏంటి తెలుసా అండి? మనం ఒక బిజినెస్ చూస్తాం. ఒక బిజినెస్లో ఒక బిజినెస్ డీల్ తను అమ్మాలనుకున్నది తను కొనాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంట? డీల్ అంటే ఏంటి? ఏ విషయంలో సాటిస్ఫై అయ్యాడు దేవుడు? ఏ విషయంలో సాటిస్ఫై అవుతున్నాడు? ఏ విషయంలో దేవుడు సాటిస్ఫై అయ్యి నేను అంగీకరించాలంటున్నాడు తెలుసు, చూసారా? దేవుడు ఏ విషయంలో సాటిస్ఫై అవుతా అండి? నీవు 10 సంవత్సరాలు చేస్తుంది కాదు, 20 సంవత్సరాల నుంచి చేస్తుంది కాదు, 5 సంవత్సరాల నుంచి చేస్తుంది కాదు, లేకపోతే నిన్న నుంచి ప్రారంభించావా, మొన్న నుంచి ప్రారంభించావా, అది చూడటంలా దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నీ హృదయ వాతావరణాన్ని మారిందా లేదా అని దేవుడు చూస్తున్నాడండి. హల్లెలూయా. ఇఫ్ యువర్ స్పిరిచువల్ వెదర్ వాజ్ చేంజ్ నాట్, నీ హృదయం యొక్క పరిస్థితి మారిందా లేదా అని దేవుడు చూస్తున్నాడు ఇక్కడ. అంటే చూడండి, ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నప్పుడు ఒక డీలర్ విత్ రిసీవర్, తీసుకునేవారు ఒకరు అమ్మేవారు ఏం చేస్తున్నారంటే అంగీకరించదు. అంటే ఏంటి? ఇంత చేస్తున్నాను, ఇంత అమ్ముతున్నాను, ఇంత అమ్ముతున్నాను అంటే ఏంటి? తన హృదయం ఇంత సారీస్ అంటే ఏంటి? తనకున్న ఆ జోన్లో ఇంత కలెక్టెడ్ చేసుకున్నాడు. నాకు ఇంత 20 lakhs వస్తే సరిపోతుంది, నాకున్న క్యాలిక్యులేషన్, నాకు నా అప్పు, వీటిని అనుకున్న వాటన్నిటి తీసివేయడానికి ఏం కావాలా? నాకు కావాలా? చూసారా? అని ఒక 20 lakhs అమౌంట్ ఏం చేస్తే గ్యాదర్ చేసుకుని అంటే ఏంటి? మనసులో పెట్టుకుని ఏం చేస్తున్నాడు? యా దిస్ సాటిస్ఫై, యస్ దిస్ మీ సాటిస్ఫై. నేను 20 lakhsకు సాటిస్ఫై, ఎందుకంటే నాకున్న వాటన్ని మిగిలిపోక ఒక 5 నుంచి 6 లక్షలు మిగిలిపోతాయి, కాబట్టి ఆ 6 లక్షలతో నేను దర్జాగా బ్రతికేయచ్చు. ఇఫ్ యు డీల్ చేస్తున్నాడు చూసాడా? గాడ్ విల్ సాటిస్ఫై దట్ మూమెంట్. నువ్వెంత సాటిస్ఫై అవుతున్నావు? ఇందాక వెంకటలక్ష్మి గారు యస్ 16 lakhs, 12 lakhs, 20 lakhs సాటిస్ఫైడ్ అంటే దేవుడు ఏం చేస్తున్నాడు చూసారా? మీ ప్రార్థన మనవిలో, మీ ప్రార్థన ఒక విషయం, మీరు ఏ విషయంలో ప్రార్థన చేస్తారో ఆ విషయంలో సాటిస్ఫై కాకుండా చేస్తారేమో. దేవుడు ఏం చేస్తున్నాడు? కొంతకాలము నీ హృదయాన్ని ఏం చేస్తున్నాడు? సాటిస్ఫైకు అలవాటు చేసి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ ప్రార్థన మనవిని అంగీకరించి నీకు జవాబిచ్చి ఉన్నాడండి. హల్లెలూయా. యు సీ దట్ నౌ. హల్లెలూయా. యు సీ దట్ నౌ. సాటిస్ఫై అంటే ఏంటిది? నేను నువ్వు అంగీకారం తెలిపే వరకు, నీవు నీ ప్రార్థన జీవితంలో నువ్వు అంగీకారము తెలిపే వరకు దేవుడు నీ ప్రార్థనకు అంగీకారము తెలపలేదు. కాబట్టి ఈరోజు ఉదయమున సాయంత్రమున నీ ప్రార్థనకు అంగీకారము తెలిపాడు, కాబట్టి నీ ప్రార్థన అంగీకరించబడిందంట. హల్లెలూయా. ఇఫ్ యు గాడ్ చేంజ్ రైట్ నౌ, God was changed right now. దేవుడు ఏం చేస్తున్నాడు? నీ అంగీకారము దేవుడు తెలుపుతున్నాడండి. హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి ఏ విషయంలో నా ప్రార్థన అంగీకరించాలనుకుంటున్నారు చెప్పండి. హల్లెలూయా. ఇఫ్ యు సెండ్, ఐ విల్ సెండ్ ఫర్ యు రైట్ నౌ. ఇప్పుడు అంగీకారం తెలుపండి. హల్లెలూయా. ఇప్పుడే దేవుడు మార్చబోతున్నాడు. God is a changer right now. God is changer right now. ఈ ఉదయకాల సమయమున దేవుడు మార్చబోతున్నాడండి. ఈరోజు మార్చదంటూ ఏది లేదు. ఎందుకంటే ఒక వాక్యము ద్వారా వాతావరణం ఏం చేస్తుంది? మారిపోతుంది. ద వెదర్ వాజ్ చేంజ్. ఇందాక ఒక కవిత గారు ఒక మాట అన్నారు. వినీష్ గారు, ప్రైజ్ ద లార్డ్. యా, కంపల్సరీ అండి. ఐ విల్ ప్రే ఇట్ నౌ. రెంట్ రావటం చాలా ప్రాబ్లమ్స్ ఉంది. యా, విల్ ప్రే ఇట్ నౌ. అందుకని చెప్పాను. ఎందుకంటే లైవ్లో మీరు రండి, లైవ్లో ప్రతిరోజు రండి. లైవ్లో ఏం చేస్తున్నారు తెలుసా? లైవ్లో ఏం చేస్తారు? యేసు ప్రభువు ఏం చేస్తారు అసలు? లైవ్లో ఏం చేస్తున్నారంట? ఆ రోజు సిద్ధపరిచిన వాటన్నిటిని ఏం చేస్తారంట? ఆ రోజు దినాన్ని డిపాజిట్ చేసి పెట్టాడు. హల్లెలూయా. అందుకే డైలీ లైవ్, ఇఫ్ యు డైలీ హ్యాబిట్ ఆఫ్ లైవ్ వాజ్ కంటిన్యూ ఫెయిత్. ప్రతిరోజు లైవ్లో పాల్గొనడం అనేది ఏం చేస్తున్నావు? దేవుడు ఆ రోజు ఉంచిన వాటిని జీవితంలో పొందుకుంటున్నావు అని అర్థం. హల్లెలూయా. ఎస్ అన్నో, ప్రైజ్ ది లార్డ్. ఎస్ కవిత గారి, ఈ రోజు మీరు ప్రతిరోజు లైవ్లోకి రండి. హల్లెలూయా.
నేను రాలేదు అనుకోండి, 4-5 days నుంచి నేనే రావట్లేదు. బట్ హల్లెలూయా, సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపన్ రైట్ నౌ. ఈరోజు హల్లెలూయా దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తారా? ఈ రోజు మీరు పొందుకోలేని వాటిని దేవుడు మిమ్మల్ని పొందుకునేలాగా చేయబోతున్నాడని. హల్లెలూయా. సంథింగ్ రైట్ నౌ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. సంథింగ్ విల్ గోయింగ్ టు, ఈరోజు ఏంటంటే మీ మనవిని దేవుడు ఈ ఉదయకాలమున అంగీకరించాడు. హల్లెలూయా. ద మార్నింగ్ టైమ్ గాడ్ విల్ హల్లెలూయా ఆన్సరింగ్ ఫర్ యువర్ లైఫ్ రైట్ నౌ. ఆన్సరింగ్ దిస్ మార్నింగ్ టైమ్ రైట్ నౌ. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం దేవుడు ఏం చేస్తాడు? మీ మనవిని అంగీకరించిన రోజుగా దేవుడు చేస్తున్నాడండి. హల్లెలూయా. ఓ ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. మరొకసారి చూద్దాం ఒక వచనమును. థ్యాంక్ యూ జీసస్, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. ఎస్, మైటీ స్పిరిట్ ఆఫ్ ద లార్డ్, కమ్ ఆన్ పీపుల్ వేర్ ఎవర్ యు రైట్ నౌ. ఈ ఉదయకాల సమయమున దేవుడు ఇచ్చిన మనవిని హల్లెలూయా. ఎంతమంది చర్చ్ కాంగ్రిగేషన్ జరుగుతుందా? యా, థ్యాంక్ యూ జీసస్, ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. వేర్ ఎవర్ యు రైట్ నౌ. థ్యాంక్ యూ జీసస్. కమ్ ఆన్ పీపుల్, చూద్దాం. ఈ ఉదయకాలం మేము ధ్యానించుకున్నప్పుడు దేవుడికి చెప్పిన మాట అనమాట. హల్లెలూయా. ఆ వాక్యము నా హృదయాలకు నేరుగా వెళ్ళిపోయిందండి. హల్లెలూయా. ఆ వాక్యము నేరుగా వెళ్ళిపోయి ఆ వాక్యం నాకు అనిపించింది, ప్రభా ఏంటి అంటే సెండ్ ఫర్ యువర్ ఫేస్బుక్ పీపుల్స్, సెండ్ ఫర్ యువర్ ఫేస్బుక్ పీపుల్స్. చాలా కాలం నుంచి ప్రార్థనకు మనవికి అంగీకరించని పరిస్థితిలో మీరు ఉండొచ్చు. దేవుడి ఉదయమున సాయంత్రం నేను అందుకే మెడిటేటింగ్ దిస్ వర్డ్ అని పెట్టాను. ఈ వాక్యాన్ని ధ్యానించాలని పెట్టాను తెలుసా అండి. ఈ వాక్యాన్ని ధ్యానించాలని పెట్టినప్పుడు కొంతమంది వెదరు మారిపోయిందండి. సేవా జీవితంలో కొంతమంది పరిస్థితి మారిపోయింది. కొంతమంది పొందుకునే పరిస్థితి కూడా మారిపోయింది. కొంతమంది డిలే సిచ్యువేషన్ మారిపోయింది. కొంతమంది కొంతమంది జీవితంలో నెరవేర్చబడుతుంది. సహోదర సహోదరి, ద వెదర్ వాజ్ చేంజ్ రైట్ నౌ. కొంతమంది వెదర్ మారిపోతుంది సహోదర సహోదరి. చూసారు, ఇంకొంతమంది ఇంకొక విషయం చెప్తాను మీకు. ఒక విషయం, కొంతమంది డబ్బుల గురించి ఆలోచిస్తున్నారు. హల్లెలూయా. కవిత గారి మ్యారేజ్ డిలే అవుతుందేమో. నేను చూస్తున్నాను ఈరోజు మార్నింగ్ దేవుని అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడంట, కవిత గారి మ్యారేజ్ కానీ జక్కయ్య గారి యొక్క సిస్టర్ మ్యారేజ్ గురించి అడుగుతున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఎవరో కొంతమంది కొంతమందిని దేవుడు గ్యాదర్ చేస్తాడంట. గ్యాదర్ చేసినప్పుడు వారు మాట్లాడుకుంటున్నారంట, కవిత గారిని మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధమా అని కొంతమంది అడుగుతున్నారంట. కొంతమంది జగ్గయ్య గారి యొక్క సిస్టర్ యొక్క మ్యారేజ్ గురించి హల్లెలూయా జమున గారించి వివాహం చేసుకుందామని కొంతమంది వింటున్నారంట. కొంతమంది డిస్కస్ చేసుకున్న మాట అంట మన చెవిన పడబోతుందంట. కొంతమంది డిస్కస్ చేసుకున్న మాట మన చెవిలోకి రాబోతుందండి. చూసారా? హల్లెలూయా. ఎవరో నీ గురించి డిస్కస్ చేసుకున్న వారి యొక్క స్వరము నీ చెవిలో పడుతుందంటే ఏంటి తెలుసా? నీ ప్రార్థన మనవి అంగీకరించబడిందండి ఉదయకాల సమయమున. ఇంకొక విషయం చెప్తున్నాను. వినీష్ గారు, నేను వింటున్నానండి, మీ కారు రెంట్ రావటం లేదంటున్నారు. దేవుడు కొంతమందిని ఒక 15-20 మెంబర్స్తో దేవుడు కొంతమంది గ్యాదర్ చేశాడండి. కొంతమందిని దేవుడు గ్యాదర్ చేశాడు. ఒక వినీష్ గారి దగ్గరికి కారు ఉందండి, ఆయన దగ్గరికి రెంట్కి వెళ్దాం పదండి, ఈరోజు మనకు మ్యారేజ్ ఉంది, మనకున్న ఈ సమస్య, మనకి ఇది ఉంది అది ఉంది అని అంటున్నాడు. దేవుడు చెప్పిన వారు మాట్లాడుకున్న మాటను మీ చెవున పడేట్టుగా చేయబోతున్నాడు. హల్లెలూయా. ఇఫ్ యు హియర్ ఫ్రమ్ ద వాయిస్ ఆఫ్ గాడ్, యు సీ దట్ నౌ సంథింగ్ ఈజ్ ఎన్కౌంటర్. ఎక్కడో మీ సమస్యలు ఇక్కడ ఉంటాయి. మీ గురించి ప్రైజ్ ది లార్డ్ అని సుప్రియ గారు షేర్ దిస్ లైవ్. ఇంకొక విషయం చెప్తాను, ఆ విషయం. మీరు ఎంత సేఫ్ జోన్లో ఉన్నారో తెలుసా? మీరు ఎంత సేఫ్ జోన్లో ఉన్నారో నేను రాత్రి చెప్తాను 9:30కి. హల్లెలూయా. మత్తయి సువార్తలో ఒక విషయం చెప్పాను, దేవుడు చెప్తున్నాడు అనమాట. మీరు ఎంత సేఫ్ జోన్లో ఉన్నారో మీకు తెలుసా? చాలా ప్రొటెక్షన్ లేదనుకుంటున్నారు చాలామందికి. చాలామంది ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈరోజు మీరు ఎంత సేఫ్ జోన్లో ఉన్నారో నైట్ చెప్తాం, 9:30కి చెప్పబోతున్నానండి. ఈరోజు నైట్ మాత్రం 80% మిస్ అవ్వకూడదు. ఎందుకంటే ఈ రోజంతా, ఈ 3 రోజులంతయు నేను ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. ఎస్ మైటీ గాడ్ ఇస్ ప్రిపేరింగ్ హిమ్సెల్ఫ్. ఎలాగా ఉండకూడదు, లైఫ్ మామూలుగా ఉండకూడదు.
నేను ప్రతిరోజు కొన్ని వాటిని సిద్ధపరచుకొని మీకు చెప్పబోతున్నానండి. హల్లెలూయా. వినీష్ గారు, మీ కారుకు రెంట్ రావట్లేదు, దేవుడు ఒక 15-20 మందిని ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నారు. దేవుడు ఒక 15-20 మెంబర్స్ను వారి యొక్క స్వరం మీరు వినబోతున్నారు. వినీష్ గారి యొక్క ఇంటికి రాబోతున్నారండి. మీకు ఫోన్స్ రాబోతున్నాయి. మీ ఇంటికి అప్రోచ్ అవ్వబోతున్నారు. మీ ఫ్రెండ్స్ ద్వారా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. హల్లెలూయా. సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపన్ రైట్. మీకు అప్రోచ్ అవ్వచ్చండి. మీరు ఆ 15-20 మెంబర్స్లో 15-20 రెంట్లు మీరు పొందుకోబోతున్నారు ఈరోజు ఉదయకాల సమయమున. ఎస్, ఈ ఉదయకాల సమయం 15-20 రెంట్లు మీరు పొందుకోబోతున్నారు. ఎస్, మైటీ గాడ్, ద మార్నింగ్ టైం, ఈవినింగ్ టైంలో కూడా మీరు పొందుకోబోతున్నారు కొంత. హల్లెలూయా. మీ ఉదయమున డైలీ డివోషన్ కూడా మీరు ప్రతిరోజు ఉదయమున సాయంత్రంలో అటెండ్ కండి. సాయంత్రం అటెండ్ కావండి. అపోస్తుల చంద్రమాలి ఫేస్బుక్ లైక్ చేయండి. ఉదయకాలంలో కొన్ని విషయాలు చెప్పబోతున్నాను, రాత్రి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. హల్లెలూయా. సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపెన్ రైట్ నౌ. కవిత గారికి మ్యారేజ్ 20 years డిలే. నీ ప్రార్థన మనవిని అంగీకరించాలంటే ఏంటి తెలుసా? దేవుడు ఏం చేస్తున్నా, అంగీకరించిన వాటిని పరలోకం నుంచి కొంతమందిని, ఎవరైతే పెళ్ళి లేట్ అవుతుందో కొంతమంది అక్కడ గ్యాదర్ చేశారండి. మీకు తెలిసిన వ్యక్తులు కావచ్చు, తెలియని వ్యక్తులు కావచ్చు. సమ్ పీపుల్ ఇస్ గ్యాదరింగ్ దట్. హల్లెలూయా. కలాని కవిత గారు, పలాని వ్యక్తి నర్సయ్య గారు యొక్క ఫాదర్ గురించి గుర్తు చేసుకోబోతున్నారు, మదర్ గురించి గుర్తు చేసుకోబోతున్నారు. వారు ఏం చేస్తున్నారు? వారు అక్కడ కూర్చొని గ్యాదర్ అయ్యి ఇలాగ మనము తను పెళ్లి చేసుకుందాం రండి అని వారు గ్యాదర్ అయ్యి మీ ఇంటికి రాబోతున్నారంట. ఇందాక ఒక సహోదరుడు మా సేవ గురించి పరిచయం గురించి ప్రేయర్ చేయని అంటున్నారు. అంటే ఏంటో తెలుసా? మీ కొరకు ఒక 20-30 ఆత్మలు అక్కడ సిద్ధముగా ఉన్నాయి, అవి రాబోతున్నాయండి. హల్లెలూయా. విజయ్ గారు, మీ కొరకు ఒక 30 ఆత్మలు సిద్ధంగా ఉన్నాయి. ఆ 30 ఆత్మలు వారి యొక్క పరిచర్య, విజయ్ గారి యొక్క పరిచర్యలో మనం ఒక పారిభాగస్తుడిగా ఉండడానికి సిద్ధంగా ఉన్నామని వారు ఏం చేస్తున్నారు తెలుసా? హల్లెలూయా. దయచేసి లైవ్ ఉన్నప్పుడు ఫోన్ చేయకండి. లైవ్ తర్వాత కాల్ చేయండి. హల్లెలూయా. ఈ రోజు నుంచి లైవ్ ఇలా మారబోతుందో చూసుకోండి. హల్లెలూయా. ఎందుకంటే సండే కూడా నేను అరేంజ్ చేయబోతున్నాను. సండే మాత్రం మిస్ అవ్వకండి. హల్లెలూయా. చూసారా, ఒక 30 ఆత్మలు ఒక చోట సిద్ధపరిచి ఉంచాడు. దావీదు ఏం చేశాడంట? ఒక వచనం మీకు చూపిస్తాను విజయ్ గారు, రేపు నైట్ చూపిస్తాను. ఆ వచనంలో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? ఒక ప్రాంతంలో కొన్ని వ్యక్తులను ఏం చేస్తా ఆజ్ఞాపిస్తున్నాడు, రమ్మని ఆజ్ఞాపిస్తున్నారంట. కొంతమంది రమ్మని ఆజ్ఞాపిస్తున్నాడంట. ఈరోజు ఆ 30 ఆత్మలు దేవుడు ఆజ్ఞాపించి మీ చోటికి పంపించబోతున్నాడండి. ఆజ్ఞాపించి మీ ఇంటికి, మీ సమీపంగా రాబోతున్నాడండి. హల్లెలూయా. సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపెన్. ఏదో రాత్రి జరగబోతున్నాయి, ఏదో గొప్ప కార్యం జరగబోతుంది. ఒక వచనంలో నుంచి కొన్ని మర్మములను దేవుడు బయలుపరచబోతున్నాడండి ఈరోజు. హల్లెలూయా. సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపెన్ రైట్ నౌ. కొంతమందికి పొత్తి కడుపులో నొప్పి వస్తుందండి. పొత్తి కడుపులో నొప్పి ఎవరో నాకు తెలియదు. పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. ఐ సీ సమ్ పర్సన్ ఈస్ అటెండెడ్. హల్లెలూయా. పొత్తి కడుపులో నొప్పి వస్తుంది. ఐ సీ ఈ కుడి ఎడమ భాగంలో నొప్పి వస్తుంది. గాడ్ విల్ హీల్ రైట్ నౌ. ఆ చోట దేవుడు ముట్టి స్వస్థపరచబోతున్నాడు. ఆ చోట ఏం చేస్తున్నాడు? స్వస్థపరచబోతున్నాడండి. గాడ్ విల్ హీల్ దట్ ప్లేస్. ప్రతి దినం ఉదయం సాయంత్రం అటెండ్ కండి లైవ్కి. హల్లెలూయా. గాడ్ విల్ డిపాజిటెడ్. హల్లెలూయా. దిస్ మార్నింగ్ టైం. హల్లెలూయా. సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపెన్ రైట్ నౌ. కమ్ ఆన్. హల్లెలూయా. ప్రియ గారు, ఈరోజు ఒక స్వరం వినబోతున్నారు. హల్లెలూయా. ప్రియ గారు, ఈరోజు ఒక స్వరం వినబోతున్నారు. ఈరోజు రాత్రి, ఉదయం, సాయంత్రం, ఈరోజు మిస్ అవ్వకండి. ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటున్నారు. ఒక సడన్గా దేవుడు ఒక 20 lakhs మీకు పంపించబోతున్నాడు. ఎందుకంటే 20 lakhs మీరు నమ్ముతున్నారా? హల్లెలూయా. ఇది ప్రాఫెసీ కాదండి, కానీ ఒక విషయం చెప్తాను, ఎలాగ సులువుగా పొందుకోవాలో మీకు చెప్తాను. మనం ఒకసారి ప్రకటనలో ఒక మాట అంటాడు, యోహాను ఆత్మవశుడుగా మారి పరలోకంలో ఒక స్వరాన్ని వింటున్నాడంట. ఫ్రమ్ హెవెన్, ఒక పరలోకం నుంచి ఒక స్వరాన్ని వింటున్నాడంటే ఏంటి తెలుసా? ఈరోజు మీకు రావాల్సిన ధనము ఎవరో ఒక చోట లెక్క పెడుతున్నారు. ఎంతమందికి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది? కొంతమంది నీ కొరకు దాచిపెట్టిన ధనమును మీ కొరకు లెక్క పెడుతున్నారు. లెక్క పెట్టుతున్న ధనము యొక్క స్వరము మీరు వింటున్నారు. దిస్ మార్నింగ్ టైం
సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపన్ రైట్ నౌ. ఈరోజు ఒక గొప్ప కార్యం జరగబోతుంది. గెట్ రెడీ, సిద్ధంగా ఉండండి. హల్లెలూయా. దిస్ మార్నింగ్ టైం సిద్ధంగా ఉండండి. ప్రిపేర్ హిమ్సెల్ఫ్. ఓ మైటీ గాడ్. హల్లెలూయా. ఈరోజు సిద్ధంగా ఉండండి సహోదరి, సిద్ధంగా ఉండండి. యస్ జక్కయ్య, నువ్వు మీ సహోదరి మనకి వివాహం గురించి ఒక స్వరం వినబోతున్నావు. ఎవరో డిస్కస్ చేసుకుంటున్నారు. మీ బంధువులు కావచ్చు, దూరపు వ్యక్తులు కావచ్చు, ఎవరో కొంతమంది వ్యక్తులు మీ సహోదరమని వివాహం చేసుకోవడానికి కొంతమంది ప్రిపేర్ అవుతున్నారు. సంథింగ్ ఇస్ ఎన్కౌంటర్ టుడే. హలో, ఎన్కౌంటర్ రైట్ నౌ. సంథింగ్ ఇస్ ఎన్కౌంటర్ రైట్ నౌ. ఈ లైవ్ ప్రతిరోజు ఎన్కౌంటర్స్ అంటే ఏంటి? వినిన వాటిని, చూచిన వాటిని, బయలుపరిచిన వాటన్నిటినీ దేవుడు చెప్పుపో వాటిగా చేయబోతున్నాడండి. నాకు ఎందుకంటే హృదయం నిండిందని బట్టి ఈరోజు నాకు దేవుడు నింపి ఉంచాడు. ది గాడ్ విల్ ఫిల్ ది ప్లేస్ రైట్ నౌ. సంథింగ్ విల్ డిపాజిట్ రైట్ నౌ. ఈ రోజు చూడండి ఒకసారి, ఇమాజినేషన్. ఏ విషయంలో ప్రార్థిస్తున్నావు? ప్రభు, నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం. డైలీ నీకు ఒక అమౌంట్ సిద్ధపరచుకుంటున్నావు. దేవుడు అంటూ నీ ప్రార్థన మనవి అంటే ఏంటి? ఎంత అని మనం యువర్ సాటిస్ఫై అందుకే అంటున్నావు. నువ్వు ప్రార్థన చేసి వాటిని సాటిస్ఫై కావాలా? ఇఫ్ యూ 20,000 కానీ రీచ్ అవ్వట్లా, కానీ 20,000కు నీ మనసులో ఏం చేసుకోవాలా? సిద్ధపరచుకోవాలి. అంటే ఏంటి? ప్రిపేర్ హిమ్సెల్ఫ్ యువర్ 20,000 మనీ ఆఫ్. అంటే ఈ 20,000 ఎవరో ఇచ్చు వాటి గురించి నువ్వేం చేస్తున్నావు? ఆలోచిస్తున్నావు. బ్యాంక్కి వెళ్తావు, నీకున్న ధనాన్ని నువ్వు డిపాజిట్ చేసుకుంటున్నావు. కానీ ఎవరో తెలియని వ్యక్తి నీ అకౌంట్లో డబ్బులు వేయడం, నీ పేరు మీద చిట్టి రాసి, నెంబర్ రాసి, కానీ నీకు అకౌంట్ నెంబర్ తెలియకపోతే ఒక ఫోన్ నెంబర్తోనే ఎంటర్ చేయొచ్చు. మైటీ గాడ్, యుస్ మైటీ. ఈరోజు రాత్రి మాత్రం ఇంకా అనుభవాలు చాలా ఉన్నాయండి. దేవుడు చెప్పిన లోతైన అనుభవాలు, టెరబుల్ ఎక్స్పీరియన్సెస్ ఫ్రమ్ గాడ్. I see terrible experiences from God. I see. ఈరోజు అటువంటి అనుభవాలతో నిండిన వాటిని మీకు చెప్పబోతున్నాను. దేవుడు మీకు డిపాజిట్ చేయబోతున్నాడు సహోదరి. వాటన్నిటినీ ఈ వారాంతంలో, ఈ రోజుల్లోనే మీరు తీసుకోవచ్చు. అలలోయ పొందుకోవచ్చు. మీ జీవితంలో వాటన్నిటిని నెరవేర్చుకోవచ్చు కూడా. అలలోయ. యు సీ దట్ నౌ. ఇఫ్ యు డిపాజిటెడ్ దట్ లైఫ్. థ్యాంక్ యూ జీసస్. కమన్ ప్రార్థిద్దాం. కమన్ ప్రియులారా, కమన్ ప్రార్థిద్దాం. ప్రార్థించి ముగించేద్దాం. రాత్రి మనం కలుసుకోబోతాం. దట్ నైట్ టైమ్ యూ విల్ డిపాజిట్. ఏవేవి మీరు పొందుకోబోతున్నారు రాత్రి మీకు చెప్పబోతున్నాను. ఈరోజు ఏవేవి వాటిని మీరు ఏవేది రాసుకొని పెట్టుకోండి. ఈరోజు కొన్ని వాటిని, ఇది నాకు ముఖ్యంగా, అందుకే మీరు రాసుకున్న వాటిని ఏం చేసుకోవాలా? నిశ్చయించుకోవాలి. దట్ సాటిస్ఫై. 20 lakhs is satisfied. పెద్ద అమౌంట్ కాదండి. లిటిల్ ఫస్ట్ చిన్నదిగా మొదలుపెట్టి పెద్దదిగా దేవుడు చేస్తారు. కాబట్టి 20,000, 30,000, 100, 20,000, 30,000, 50,000, 80,000 ఇఫ్ యూ సాటిస్ఫై. హల్లెలూయా. సాటిస్ఫైగా రాసుకోండి. దేవుడు ఏవేవి వాటిని మీకు ఇవ్వబోతున్నాడు మీకు చెప్పబోతున్నాడు ఈ రాత్రికాల సమయం ఏవేవి వాటిని మీకు ఇవ్వబోతున్నాడు దేవుడు మీకు చెప్పబోతున్నాడు. ఎందుకంటే ఇది ఒక వచనము బయలుపరచబడింది. ఒక వచనము మీ జీవితాన్ని మార్చేయాలా లేదా? వాక్యమంతా చెప్పడం కాదు, ఒక్క వచనము మీ జీవితంలో ఏవేవి వాటిని తీసుకొచ్చి మీ జీవితంలో నింపుతున్నాయని మీటిని మీరు చూసుకోవాలా. ఎస్ అండ్ నో. యా. అందుకే అంట దేవుడు కొన్ని వాటిని షిఫ్ట్ చేస్తూ ఉంటాడండి. కొన్ని వాటిని షిఫ్ట్ చేస్తూ వాటన్నిటినీ మీకు యాడ్ చేస్తూ ఉంటాడు. ఇఫ్ యూ యాడెడ్ ఫర్ దిస్ లైఫ్, యాడెడ్ ఫర్ యువర్ లైఫ్ రైట్ నౌ. Yes and no. Something is going to happen right now. 20 lakhs అంటే అప్పు ఉందా మీకు? ఎంతవరకు ఉంది? ఈరోజు మీకు 20 lakhs అప్ప. మనం ఈరోజు రాత్రి 30 లక్షల అప్పును తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం నలుదిక్కులు ఆజ్ఞాపించబోతున్నాం ఈరోజు రాత్రి. Hallelujah. If you prophesy east, west, north, south, hallelujah, you found 4 area cover for prophecy for those go down for your
ఈరోజు మన తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణ, నలుదిక్కులో మనం ఆజ్ఞాపించబోతాం ఈ రోజు ఎట్టి పసలు మిస్ అవ్వకూడదు. ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక అనుభవము, ఒక వచనం చూపిస్తాను. ఆ వచనంలో ఏవేవి పొందుకుంటున్నారో అవన్నిటిని నేను బయలుపరచబోతున్నాను. ఇఫ్ యూ సింగిల్ వర్డ్, ఇఫ్ యూ రిసీవింగ్ సంథింగ్, ఎందుకంటే నేను దేవుని అడుగుతున్నాను, ప్రభా ఒక్క వచనంలో హై వోల్టేజ్ పవర్ ఉంది. హై వోల్టేజ్ పవర్ ఏమంటారు తెలుసా? హై వోల్టేజ్ ఏమంటారు తెలుసా? అదే ఎక్కువ శక్తి. హలో, నేను ఇంకొక మాట మాట్లాడు. ఈ రోజు నుంచి మరింత రోషముతో నేను నింపబోతున్నాను అంటున్నాడు దేవుడు. ఈరోజు నేను రాత్రి నాకు చెప్పిన మాట నా జీవితాన్ని మార్చేసిందని ఈ ఉదయకాల సమయమున. మైటీ గాడ్, ఈ ఉదయకాల సమయమునే నా జీవితాన్ని పూర్తిగా దేవుడు మార్చేశాడు తెలుసా అండి. సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపెన్ యువర్ లైఫ్ రైట్ నౌ. సమ్ పీపుల్ విల్ అప్రోచ్ ఫర్ యువర్ లైఫ్. ఈరోజు కొంతమంది సుధాకర్ గారితో ఇంకొక ఒక బ్రదర్ నాకు పరిచయం గురించి చేయమన్నాడు. కొంతమంది ఆత్మలో మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు ఈరోజు. హల్లెలూయా. కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి. కొంతమంది పీపుల్స్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. కొంతమంది ఆత్మలు మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. కవిత గారి యొక్క మ్యారేజ్ డిలే అవుతుందో కొంతమంది మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. సుధాకర్ గారు, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి. అలా సంబడి పీపుల్స్ విల్ వాజ్ ఇస్ అప్రోచ్ రైట్ నౌ. ఎస్ అండ్ నో. ఒక వచనం చూపిస్తా. ఒక వచనంలో ఏమేమి పొందుకుంటున్నారో మీకు చూపిస్తాను. ఈరోజు నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఏమేమి పొందుకోవాలా. దట్స్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ రిసీవింగ్. ఒక వచనంలో దాగి ఉన్న వాటన్నిటిని జీవితంలో పొందుకోవాలా. కొంతమంది నీ జీవితంలో తారసపడడం చూస్తావు. కొంతమంది ఎక్కడో విన్న మాటలను వినడం చూస్తావు. ఎక్కడో విన్న వాటి, నీ కొరకు సిద్ధపరిచిన వాటిని జీవితంలో వినాలా. ఇఫ్ యు రిసీవింగ్, హల్లెలూయా. డైరెక్షన్ ఎలా వస్తుంది తెలుసా అండి? విన్న వాటిని, చూచిన వాటిని, గ్రహించిన వాటిని బట్టి వచ్చేస్తుందంట. కవిత గారి మ్యారేజ్ డిలే అవుతుందంటే ఎవరో వినే మాటను మీకు చెప్పబోతున్నారండి. వినే మాట, కవిత గారి గురించి వినే మాట చెప్పబోతున్నారండి. హల్లెలూయా. వినే మాటను మీకు చెప్పబోతున్నారు. కమ్ ఆన్ పీపుల్. ఎస్, ప్రార్థించి ముగించి రాత్రికాల సమయం ద పవర్ఫుల్ సర్మన్. ఎవ్రీ సర్మన్ వాజ్ ఇస్ పవర్ఫుల్ సర్మన్. ఎందుకంటే ఒక వచనం తీసుకుంటే డైలీ డివోషన్ పెడుతున్నాను. ఎందుకో మనం బయట విషయమే మన ఏదో అత్యాచారాలు జరిగిన ఇవి, దట్స్ నాట్ కరెక్టింగ్. యూఆర్ రిసీవింగ్ సంథింగ్. నీకేది చేయవు, నీకున్న ఒక హృదయము, ఒక క్యాలిక్యులేటెడ్ అంటే ఏంటి, నీకున్న జాలి గల మనసును ఆ బయట పెట్టడం వల్ల నీ జీవితంలో అది జరగకపోవడం. నీ క్యాలిక్యులేషన్ మైండ్తో నువ్వు బయట పెట్టడం వల్ల నీ జీవితంలో ఒక మార్పు కనిపించడంలా. ఇఫ్ యూ ప్రే అబౌట్ ఫ్రమ్ సంబడి పీపుల్స్, లోకంలో ఉన్న వాటిని జీవితంలో జరగకూడదంటే నువ్వేం చేయాలంట? ఒక వచనము నేను చెప్తున్నాను కదా, ప్రతిరోజు చెప్తున్నాను. ఒక వచనం ద్వారా నేను ఎలా ప్రొటెక్ట్ చేయబోతున్నా చూపిస్తానండి. ఈరోజు సంథింగ్ నీకు ఎంత జెడ్ కేటగిరీలో సెక్యూరిటీ ఉందో నీకు చెప్తాను. ఈరోజు రాత్రి మీకు జెడ్ కేటగిరీలో సెక్యూరిటీ ఎంత ఉందో మీకు చెప్పబోతున్నాను ఈరోజు రాత్రి. హల్లెలూయా. కమాన్, ప్రార్థిద్దాం. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఈ ఉదయకాల సమయమున ఒక మాట ఇచ్చావు. ఆ మాట విషయమే ప్రార్థిస్తున్నాను నాయన. నీ ప్రార్థన మనవిలంగిని అంటే ఏంటి? ఫైనాన్షియల్ సమస్య, నిరుద్యోగ సమస్య, మ్యారేజ్ అవ్వటం లేదా, నా కుటుంబం నా పరిచయం వాడుకోవటం లేదు, నాకు డబ్బులు రావటం లేదు. కొంతకాలం ఉపవాసం ఉండి ప్రార్థించాను. కొన్ని సమస్యల గురించి ప్రార్థించాను. కొన్ని ఇబ్బందుల గురించి ప్రార్థించాను. నా సమస్యలు నా జీవితం నుంచి పోవాలని ప్రార్థించి ఉపవాసంతో ఉన్నాను. కానీ నా వాతావరణం మారలా. ఒక వచనము మార్చివేసిందా నాయన ఈరోజు ఉదయకాల సమయమున? ఎందుకంటే ఒక వచనంలో ఏం చెప్పావు? నీ ప్రార్థన మనవులన్నిటినీ అంగీకరించున్నావు. ఇఫ్ యు యాక్సెప్టింగ్ మై హోల్ హార్ట్, మై జనరల్ హార్ట్ ఈజ్ యాక్సెప్టింగ్. దేవుడు హృదయపూర్వకముగా అంగీకరించిన వాటన్నిటిని చెప్తున్నాడంట. మీకు 30 ఆత్మలు వస్తున్నాయి. మీకు 10 లక్షల ధనము రాబోతుంది. మీకు 15 నుంచి 20 యొక్క రెంట్లు రాబోతున్నాయి.
థ్యాంక్ యూ జీసస్ స్పిరిట్ ఆఫ్ గాడ్. నిజమే యేసు శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల సమయముననే నీవు ప్రార్థించుచుండగా వారి ప్రార్థన మనవులన్నింటినీ అంగీకరించావు నాయన. ఇప్పుడే వారి జీవితంలో ఇప్పుడే ఒక కార్యాభివృద్ధి జరిగించబోతున్నావయ్యా. చూసారా, ఐ థింక్ 50% ఈ ఉదయకాల సమయంలో కొన్ని సమస్యలు 50% సమస్యలు కొట్టుకుపోయాయండి. 50% ఆఫ్ ప్రాబ్లమ్స్ విల్ బి కంప్లీట్ సాల్వ్డ్ ఇన్ దిస్ మార్నింగ్ టైం. ఈ ఉదయకాల సమయంలో చాలా సమస్యలు 50% సమస్యలు పూర్తిగా ఊడ్చుకెళ్ళిపోయాయి. హల్లెలూయా. యు సీ దట్ నౌ. ఉదయకాల సమయము నేను చాలా సమస్యలు కొట్టుకుపోయాయంటే ఇంకా రాత్రికాల సమయంలో ఇంకెన్ని కొట్టుకుపోతాయి సహోదరుడా సహోదరి. సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపన్ రైట్ నౌ. ఈ ఉదయకాల సమయం నేను ఒక గొప్ప కార్యం జరగబోతున్నాయి. నేను విన్న వాటిని చూసినప్పుడు తండ్రి ఏమంటున్నాడు, కుమారుడు ఏమంటున్నాడు తెలుసా? సిరియా దేశమంతయు నా యొక్క పేరంతయు విస్తరించబడిందంటే కారణం ఏంటి తెలుసా? ఆ రోజంతయు నేను వారి విషయంలో విన్న వాటిని చూసిన వాటన్నిటినీ చెప్పాను కనుక ఆ సిరియా దేశమంతయు వ్యాపించింది నాయన. ఈరోజు ఉదయకాల సమయమున ఏవైతే వారి జీవితంలో పొందుకోలేని పరిస్థితుల్లో ఉండిన తీతున్నాయో ఈరోజు అంగీకరించామంటే ఒక వాతావరణం అంతయు వారికి అనుకూలముగా మారిపోయిందని. హల్లెలూయా. ఈరోజు నీవు చెప్పిన మాట ఈరోజు చెప్పిన మాట వారి జీవితంలో నిశ్చయముగా నెరవేర్చబడబోతుందయ్యా. నిశ్చయంగా నెరవేర్చబడుతుంది. థ్యాంక్ యూ జీసస్. అది యేసు శక్తి కలిగిన నామమున ఇప్పుడే ఈరోజు ఆర్థిక సమస్యలకు ఎండుకాలు చేయబోతున్నాం. కొంతమంది బ్యాంకులోకి నీకు లోన్ ఇవ్వబోతున్నారు, కొంతమంది లోన్ ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. ఆ లోన్ను మీరు చూస్తున్నారండి. హల్లెలూయా. ఎస్ మైటీ గాడ్ వి సర్వ్. నేను ఒక సహోదరుడు హల్లెలూయా పిల్ల కృపకర బ్రదర్, నేను లోన్ అప్లై చేశాను కానీ రావటం లేదు, 30 lakhs నాకు కావాల్సిందే బ్రదర్ అని మొన్న ఒక రోజు కాల్ చేశారండి. హల్లెలూయా. ఎస్ సంథింగ్ విల్ గోయింగ్ టు హ్యాపన్ రైట్ నౌ. నేను అన్నాను, నీకో సహోదరుడు నీకో ఎవరో ఒక 30 lakhs మనీ ఆ సూట్ కేసు నిండా పెట్టి ఉంచడం నేను చూస్తున్నాను సహోదరుడు అన్నాను. ఎస్ సంథింగ్ విల్ గో. ఎందుకంటే స్పిరిట్ వాస్ రైస్. ఆత్మ ఏం చేస్తున్నాడు? జీవింప చేస్తుందంటే ఏంటి తెలుసా? ఈరోజు మీ క్షీణతను ఆపివేస్తున్నాడు దేవుడు తెలుసా. ఈరోజు మీరు పొందుకోకుండా చేస్తున్న క్షీణత ఆగిపోతుంది. పొందుకునే స్థాయి దేవుడు మార్చబోతున్నాడండి ఈ ఉదయకాల సమయంలో. God was changer right now in this morning time. ఈ ఉదయకాల సమయము నేనే దేవుడు మార్చేయబోతున్నాడండి. మీ క్షీణత పూర్తిగా వెళ్ళగొట్టబోతున్నాడు. మీ క్షీణతను దేవుడు ఏం చేస్తున్నాడు? పూర్తిగా తీసివేస్తున్నాడు. మీ క్షీణత, పొందుకోలేని క్షీణతను దేవుడు ఏం చేస్తున్నాడు? మార్చివేస్తున్నాడా? ఈ ఉదయకాల సమయమున ఏం చేస్తున్నాడు? పొందుకోలేని క్షీణతను మార్చేస్తున్నాడంట ఈరోజు. కమాన్ పీపుల్, వేర్ ఎవర్ యు రైట్ నౌ. పొందుకోలేని క్షీణతను కాస్త ఎండిపోలేగా చేస్తున్నాడండి ఈ ఉదయకాల సమయమున. పొందుకోలేని స్థాయిని కాస్త ఎండిపోలేగా చేస్తున్నాడు ఈ ఉదయకాల సమయమున. పొందుకోలేని స్థితిని కాస్త ఈ ఉదయకాల సమయమున మార్చివేస్తున్నాడంట. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమున ఎండిపోయిన స్థితిని కాస్త మార్చివేస్తున్నాడంట. దిస్ మార్నింగ్ టైం నీ అప్పుల సమస్యను కాస్త ఎండిపోలేగా చేయబోతున్నాడు ఈ ఉదయకాల సమయమున. ఎస్ కమాన్. నీ పరిచర్యకు అడ్డుగా ఉన్న కొంతమంది ఆత్మలు రాలేకపోతున్నాయేమో, ఆ ఆత్మలు నీ ఇంటి వద్దకు పంపించబోతున్నాడు అంటున్నా. హల్లెలూయా. కొన్ని ఆత్మని వద్దకు రాబోతున్నాయి సహోదర సహోదరి. హల్లెలూయా. నీ వద్దకు ఆ ఆత్మలు వచ్చి నిన్ను నింపబోతున్నాయంట సహోదర సహోదరి. ఓ మైటీ గాడ్, దిస్ morning time God will lift it for your life right now. Yes, something will going to happen right now. Yes, ప్రార్థిద్దాం. నాది యేసయ్య శక్తిమంతుడు అద్భుతములు చేయవాడా, ఆశీర్వదించగల దేవుడవు నాయన. మా క్షీణతలన్నిటి ఎండిపోయి విన్న వాటిని చూచిన వాటిని గ్రహించుకున్న వాటిని మా జీవితంలో నెరవేర్చేల దేవుడవు కనుక ఈ ఉదయకాల సమయంలో ఎవరెవరు ఎండిన పరిస్థితిలో ఉన్నారో వాటిని ఎండిపోయిన పరిస్థితి కాదా జీవజలముగా మార్చమని ప్రార్థిస్తున్నాం. జీవజలముగా మార్చండి. ఆ పరిస్థితి అంతటి జీవజలముగా మార్చేసి వారి జీవితంలో మహోన్నతమైన కార్యములు ఈ ఉదయకాలంలో జరిగించగల దేవుడవు. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. అది యేసు శక్తి కలిగిన నామమున ఎవరెవరైతే వారి జీవితంలో ఎడారి పరిస్థితుల్లో చూస్తున్నారేమో
ఈ మనవులన్నిటినీ అంగీకరించి ఈ ఉదయంలో వాటన్నిటినీ గ్రహించుకొని వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను నాయన. ఈ రోజు నుంచి మీ కొరకు ఇంకా లోతుగా వెళ్ళబోతున్నాను. దేవుడు ఈ ఉదయకాలం ఏం చెప్పబోతాను, ఉన్న ఉదయకాలం చెప్పిన వాటన్నిటిని నీకు చెప్పబోతున్నాను. ఈ ఉదయకాల సమయమున రాత్రి అనేకమైన అనుభవాల చేత చెప్పబోతున్నానండి. తన యేసు శక్తి కలిగిన నామమున థ్యాంక్ యూ జీసస్. ఈరోజు నీ చెప్పిన మాటన్నిటినీ ఈరోజు ఈ లైవ్ అంతటి 50 నిమిషాలు ఫుల్లీ పవర్ ప్యాక్ట్, ఈరోజు ఫుల్ పవర్ ప్యాక్ట్గా వాటన్నిటినీ నింపి ఉంచావు గనక వారి జీవితంలో ఈ ఉదయకాలంలో ఒక అద్భుతము జరిగించుతున్నందుకు, చూపించుతున్నందుకు వందనము స్తోత్రము చెల్లించుకుంటూ మహోన్నతమైన సింహాసనం నుంచి సమస్తము వచ్చి వారి జీవితంను నింపునట్లుగా, మహోన్నతుని యొక్క సింహాసనం నుంచి వచ్చే సమస్తమును వారి జీవితాలను నింపునట్లుగా వారి జీవితాన్ని మరింతగా మార్చమై ప్రార్థిస్తున్నాను ఆ ఉదయకాల సమయమున. థ్యాంక్ యూ స్పిరిట్ ఆఫ్ ద లార్డ్. నజరేసు శక్తి కలిగిన నామమున, నజరేసు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఏ మ్యాన్ సంథింగ్ గాడ్. చూసారా ఈరోజు సాయంత్రం కూడా ఎలా ఉంటుందో చూడండి. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. చూసారా కొన్ని బ్యాండేజెస్ ఉన్నాయండి. కొన్ని బ్యాండేజెస్ను పట్టుకున్నాడు అపవాది. ఆ బ్యాండేజ్ను పట్టుకున్న అపవాది ఆ బ్యాండేజ్ను విడిపించబోతున్నాడు. ఆ బ్యాండేజ్ను పూర్తిగా విడిపించబోతున్నాడు అండి. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు రాత్రికాల సమయంలో ఇంకా చాలా విషయాలు చెప్పబోతున్నాను. ఈరోజు రేపు ప్రతిరోజు ఉదయం మార్నింగ్ సర్మన్, రాత్రి ప్రొఫెసీ సర్మన్. హల్లెలూయా. సంథింగ్ దేవుడి ఇచ్చిన ఒక వచనాన్ని పట్టుకొని అందులో ఏవేవి దాచి ఉంచాడు, ఏవేవి దాచుకున్న వాటన్నిటి మీ జీవితంలో పొందుకుంటారని చెప్పబోతున్నానండి ఎవ్రీ టైం. ఎందుకంటే దేవుడు ఆయన దగ్గర నుంచి విన్న ప్రతి మాట ఏమవుతున్నా ద హైలీ ఫుల్లీ పవర్ ప్యాక్ట్. Jamuna marriage will fulfill. Hallelujah. Thank you so much. God bless you. See you tonight 9:30 p.m. God bless you everyone. God bless you. మీరు కాల్ చేయొచ్చు. I will send for your prayer request. మీ prayer request send చేయొచ్చు. Come on. God bless you. See you tonight 9:30 p.m. God bless you everyone. ఇంకోటి డైలీ డివోషన్ కూడా ఒకటి పెడుతున్నాను, పోస్టర్ పెడుతున్నాను. దేవుడు నాకు చెప్పిన మాట పెడుతున్నాను. దయచేసి వాచ్, దాన్ని ధ్యానించండి. లైక్ చేయడంతో పాటు వాటిని ధ్యానించండి. ఆ వచనాన్ని ధ్యానించినప్పుడు దేవుడు కొత్త విషయాలు బయలుపరుస్తాడు. Thank you so much. See you tomorrow. See you evening 9:30 p.m. God bless you everyone. God bless you.